ఎంత కూరుంటే అమ్ము ఎంత పువ్వుంటే అమ్ము. అయ్యా కొంచెం బిచ్చమేయండి అయ్యా. నమ్మ ఈ కాలంలో గింత గింత పిల్లలు ఆడుకోవడం వేరే నమ్మ ఇవాళ పాలి ఇవాళప్పుడు వచ్చాడు వీడు. ఏ బాబా అడక తినేటోడు వచ్చాడు కొంచెం బోగడకరమ్మా. నీకు ఇంత ఆడేంది ఇంత రాన బాగుండవు మంచి చూస్తే అడక తినకుంటే కొంచెం పని చేసుకొని బతికితే ఆగమ్మా. అయ్యా నాకు బువ్వకి ఇవ్వద్దు, ఇప్పుడు ఫుల్ కడ మెండ తినొచ్చిన ధర్మంగా డబ్బులు ఇవ్వండి అయ్యా, తీసుకుని పోతాను. ఏడిది బువ్వ వద్దా? యాదవ్ ధర్మం కొద్ది బువ్వ తెచ్చి పెడితే బువ్వ వద్దు దుడ్లు తీసుకురా అని డిమాండ్ చేస్తారు బిట్ట న్యాయంలో. ఏమయ్యా మా సంగ మాట్లాడు, నన్ను ఏ తక్కువ మంచి చేసినావు నువ్వు? మరే నువ్వు వెళ్ళి లచ్చలు చంపాయిచ్చే జీతగానే అయిపోతుంది నాకు. ఇంకా యాదవ్ బిచ్చం పెట్టిన తీసుకుని వాళ్ళ డిమాండ్ చేస్తారు దుడ్లు కావాలని తను. ఇంకా అయ్యా నా నెలకు వచ్చే ఆదాయమే 50,000-60,000 ఉంటది. ఏం మాట్లాడుతున్నావు నా గురించి? వానెమ్మ నెలకి 50,000-60,000 వస్తాయి శివునికి. నెమ్మ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తునికి రావు వస్తానమ్మా. వీనికి ఎట్టనైనా కానీ నా బిడ్డని కట్ట పెట్టి పంపించారా వీనికి ఎట్టనైనా కానీ. ఏ అల్లుడు నువ్వేం మాట్లాడకు, వచ్చినా మంచం మీద చల్లుడు రా 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 నువ్వు కానీ రా పాపా రండి రండి. అల్లుడు నీకు నిజమంటే నెలకి 50,000-60,000 ఆదాయం వస్తుంది అల్లుడు. అవయ్యా అయ్యేంది అయ్యాగా మామను నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తా కానీ నీకు. సరే మామ. ఇంకా ఇప్పుడు నుంచి నా బిడ్డని నీ చేతిలో పెడుతున్నా మా సంగ చూసుకోండి. ఇంకా ఫోన్ నా బిడ్డని ఇప్పుడు నుంచి వదిలిపెట్టి వాయరా. ఏ అల్లుడు నా బిడ్డని మా సంగ చూసుకోవాలడు. పూలు పెట్టుకొని చూసుకుంటలే మామ.